దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి ఆ రోజున ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఆపింది. నోరు మూసుకోండి, మీరు బయట మాట్లాడకండి, అసలు ముందు అదేందో తేలనివ్వండి. ఇప్పుడు ఏం తేల్చింది సిబిఐ? అదేమి లేదని తేల్చింది కదా. ఇందులో మరి నిజంగా జగనో లేకపోతే వాళ్ళ ప్రభుత్వం తప్పు చేస్తుంటే వాళ్ళందరి మీద కేసు పెట్టాలి సిబిఐ. అదే సిట్ అయితే వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళని 100 రోజులు విచారణలు, దాని పేరుతో అదిగో ఇట్లాని రోజు దేవుడిని మనం దుర్మార్గంగా వాడుతున్నాం. నీ ఖచ్చితంగా ఈ పాపం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు. అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాం.